హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యమున కంగారు పడుతూ ఉంటుంది. పోనీ ఎవరినైనా ఒక్క మాట కనుక్కుందాం అని అనటంతో కానీ పద్మాక్షికి కోపం వస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడకు అని అంటుంది. ముందు ముహూర్తం టైం అయిపోతుంది, తాళి కట్టు విహారీ, సహస్ర మెడలో తాళి కట్టు అని కంగారు పెడుతూ ఉంటుంది. కానీ ఇక విహారీ కూడా పెద్దాయన చెప్తున్నారు కదా, ఒక్కసారి కనుక్కుందాం అత్తయ్య అని అనటంతో ఇక చేసేదేమీ లేక స్వామీజీని పిలిపిస్తారు. ఇక ఆ స్వామీజీతో మాట్లాడుతూ ఉంటారు. ఈవేళ ముహూర్తాలు ఉన్నాయా స్వామి అని చెప్పి అడుగుతూ ఉంటాడు భక్తవత్సల. కానీ ఏం లేవు అని స్వామీజీ చెబుతూ ఉంటారు. ఎందుకు అని అడగటంతో ఈవేళ నా మనవరాలు పెళ్ళి పెట్టుకున్నాము కాబట్టి అందుకని అడుగుతున్నాం స్వామి అని అడుగుతూ ఉంటాడు. ఇక స్వామీజీ చెప్తారు, ఈవేళ ముహూర్తాలే లేవు, అసలు ఈవేళ ముహూర్తాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఈరోజు ఏ పెళ్ళి జరగడానికి వీల్లేదు, అది అదిష్టం. ఒకవేళ జరిగితే కనుక అది మంచిది కాదు, ఇది రాక్షస ముహూర్తం, వాళ్ళ మృత్యువు వెంటనే జరిగిపోతుంది. తాళి కట్టక ముందే ఇద్దరు మృత్యువుతో పోరాడతారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముహూర్తానికి పెళ్ళి జరగడానికి వీల్లేదు అని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇకప్పుడు పద్మాక్షి కోపంగా మండపం లోపలికి వచ్చి, సహస్ర నువ్వు రా అని చెప్పి అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఈ పెళ్ళి ఆగిపోయినట్టేనా? ఇక లక్ష్మి విహారీల బంధం గట్టిపడనుందా? వాళ్ళిద్దరి పెళ్లి విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోనుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.